ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు. మనస్తత్వ శాస్త్రం, త్యాగం, ఇంకా మన లోపల ఉండే అహంకారం, వీటన్నిటినీ చాలా లోతుగా చూపిస్తుంది. ఇది ఒక గొప్ప రాజు, ఒక దేవుడు, ఇంకా ఎవ్వరి కంటికి కనిపించని ఒక లోపం గురించిన కథ. చాలా మందికి తెలిసిన కథే ఇది. కానీ ఇందులో మనకు తెలియని కోణాలు చాలా ఉన్నాయి. అసలు చరిత్రలోనే అంతటి గొప్పదాతైన రాజు తన సర్వస్వాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? నిజంగా ఆయన్ని మోసం చేశారా, లేక దీని వెనుక మనం తెలుసుకోవాల్సిన లోతైన విషయం ఏదైనా ఉందా? ఈ కథ మొత్తానికి కేంద్ర బిందువు బలిచక్రవర్తి. పేరుకు అసురరాజే కాని ఆయన రాక్షసుడు కాదు. సాక్షాత్తు మహాభక్తుడైన ప్రహ్లాదుడి మనవడు. చాలా ధర్మంగా, న్యాయంగా పాలించేవాడు. అందుకే ఆయన్ని ఒక విలన్లా చూడటం చాలా పెద్ద పొరపాటు. అసలు కథ వేరే ఉంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది. బలికి ఆ అధికారం అన్యాయంగా రాలేదు. మొదట దేవతలతో యుద్ధాలు ఆపేశాడు. తర్వాత తన గురువైన శుక్రాచార్యులకి మనస్ఫూర్తిగా సేవ చేశాడు. ఆ గురువు దయ వల్లే విశ్వజిత్ యాగం చేసి తిరుగులేని శక్తిని సంపాదించాడు. చూసారా, ఇదంతా అతని పట్టుదల, భక్తికి నిదర్శనం. ఆయన పరిపాలన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత గొప్పగా ఉండేదంటే, భూమికి వసుంధర అనే పేరు అప్పుడే సార్థకమైంది. అంటే సంపదలకు నిలయం అని. ఆయన రాజ్యంలో పేదరికమనే మాటే లేదు, కష్టమనేదే లేదు. మరి ఇంత గొప్ప రాజు ఎందుకు ఓడిపోయాడు? ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది కదూ. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. బలి చక్రవర్తిలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఆయనలోని చెడు కాదు, ఆయనలోని మంచే. అవును, విన్నది నిజమే. కొన్నిసార్లు మనకున్న అతిపెద్ద బలమే మనల్ని దెబ్బతీస్తుంది. దీన్నే సాత్విక అహంకారం అంటారు. అంటే మంచి వాళ్లలో దాగి ఉండే అహంకారం. లోపల మనసులో ఒక ఫీలింగ్, నేను చాలా గొప్ప దానశీలుణ్ణి, అబ్బా ఎంత మంచి పని చేశాను, నా అంతటి ధర్మాత్ముడు లేడు అని అనుకోవడం. ఇది బయటకు అస్సలు కనిపించదు, కానీ చాలా ప్రమాదకరమైనది. ఈ సాత్విక అహంకారం బలిలో ఎలా బయటపడిందో చూడండి. వామనుడు, ఆ చిన్న బాలుడు వచ్చి 3 అడుగుల నేల అడిగాడు. దానికి బలికి కోపం వచ్చింది. ఏంటి, నేనొక చక్రవర్తిని, నన్నొచ్చి ఇంత చిన్నది అడుగుతావా? ఇది నా దాతృత్వాన్ని అవమానించడమే అని ఫీల్ అయ్యాడు. చూశారా, ఆయన గర్వం ఇక్కడ క్లియర్గా బయటపడింది. అసలు విషయం ఏంటంటే, వామనుడు అడిగింది ఆ 3 అడుగుల నేల కోసం కాదు. అది బలి చక్రవర్తి వ్యక్తిత్వానికి పెట్టిన ఒక విశ్వ పరీక్ష. ఆయనలో దాకున్న ఆ అహంకారాన్ని బయటకు తీయడానికే ఆ పరీక్ష. అంతే, ఆ చిన్న బాలుడు ఒక్కసారిగా ఆకాశమంతా పెరిగిపోయాడు. తన త్రివిక్రమ రూపాన్ని చూపించాడు. ఒకే ఒక్క అడుగు, మొదటి అడుగుతోనే ఈ భూమి, ఈ ప్రపంచం మొత్తం కొలిచేశాడు. బలిచక్రవర్తికి ఏం జరుగుతుందో అర్థం కాక అలా షాక్లో చూస్తూ ఉండిపోయాడు. ఇక 2వ అడుగు, దానితో స్వర్గం, మిగిలిన లోకాలన్నీ అన్నీ కవర్ అయిపోయాయి. అంతే, 2 అడుగులు. బలిచక్రవర్తి గర్వంగా నాది అనుకున్న ప్రపంచం మొత్తం వామనుడి పాదాల కిందకొచ్చేసింది. ఇప్పుడు అసలైన ప్రశ్న వచ్చింది. సృష్టి అంతా కొలిచేశాను, మరి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు? ఇచ్చిన మాట ప్రకారం బలి 3వ అడుగుకి చోటు చూపించాలి. కాని ఇప్పుడు తన దగ్గర ఏముంది? ఏమీ లేదు. ప్రపంచమంతా అయిపోయింది. ఆ క్షణంలో బలికి అంతా అర్థమైంది. ఈ 3వ అడుగు కోసం అడుగుతున్నది స్థలం కాదు, అడుగుతున్నది తనని, తన అహంకారాన్ని అని. ఆ పరీక్ష యొక్క అసలు ఉద్దేశం అదేనని గ్రహించాడు. అప్పుడు బలి చక్రవర్తి చరిత్రలో నిలిచిపోయే పని చేశాడు. నా దగ్గర ఇంకేమీ లేదు, నా తల ఉంది, నీ 3వ అడుగు దీనిపై పెట్టు అన్నాడు. అహంకారానికి కేంద్రం మన తలే కదా. దీనిని భక్తిలో అత్యున్నతమైన ఆత్మ నివేదనం అంటారు. అంటే తనను తాను పూర్తిగా అర్పించుకోవడం. ఆ క్షణంలో బలి తన అహంకారాన్ని పూర్తిగా వదిలేశాడు. చూడండి, ఇక్కడే చాలా మంది పొరబడతారు. బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశారు, ఆయనకి శిక్ష పడింది అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. నిజానికి జరిగింది ఒక శిక్ష కాదు, అది ఒక గొప్ప అనుగ్రహం. సాధారణంగా ఏమనుకుంటారు? ఆయన్ని పాతాళానికి తొక్కేశారని. కాని నిజమేంటంటే, ఆయనను సుతల లోకం అనే ఒక అద్భుతమైన లోకానికి అధిపతిని చేశారు. అది శిక్ష అనుకుంటారు, కాని కాదు. అది అతని అహంకారాన్ని తీసేసి ఆయన్ని పవిత్రుడిని చేయడం. అన్నీ కోల్పోయాడు అనుకుంటారు,
కాని అన్ని కోల్పోయి ఏకంగా దేవుడినే సంపాదించాడు. ఈ కథ మొత్తంలోకెల్లా ఇదే అత్యంత గొప్ప విషయం. ఏ చక్రవర్తికి దొరకని బహుమతి బలికి దొరికింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. బలి కొత్త రాజ్యానికి ద్వారపాలకుడుగా ఉంటానని మాటిచ్చాడు. ఆలోచించండి, తన అహంకారాన్ని వదులుకున్నందుకు బలికి దేవుడే కాపలాగా నిలిచాడు. సరే, ఇంతకీ ఈ పురాతన కథకి మన జీవితానికి సంబంధమేంటి? ఎందుకంటే ఇది కేవలం బలిచక్రవర్తి కథ కాదు, ఇది మనందరి కథ. మనందరి లోపల జరిగే ఒక యుద్ధం గురించిన కథ. ఈ దేవాసుర సంగ్రామం అంటే ఎక్కడో ఆకాశంలో జరిగిన యుద్ధం కాదు. అది ప్రతిరోజు, ప్రతి క్షణం మన మనసులో జరిగే యుద్ధం. మనలోని మంచి ఆలోచనలకి దేవతలు, మనలోని చెడు ఆలోచనలకి అసురులు మధ్య జరిగే పోరాటమే అది. ఇక్కడే బలిచక్రవర్తి కథ మనకొక శక్తివంతమైన పాఠమిస్తుంది. మన ఎదుగుదలకి నిజమైన అడ్డంకి మనలోని చెడు కాదు, మనం చేసే మంచి పనుల వల్ల వచ్చే గర్వం, ఆ నేను అనే భావన, ఆ సాత్విక అహంకారమే మనని తెలియకుండానే కట్టిపడేస్తుంది. కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితంలో మనం ఏ మంచి పని గురించి ఎక్కువగా గర్వపడతాం? బహుశా ఆ గర్వం వెనుక దాక్కున్న ఆ చిన్న అహంకారాన్ని పట్టుకోవడమే మన ఎదుగుదలకు అసలైన మొదటి అడుగు.